హోటల్ లోపల నుంచి కోడికూర గుమగుమలు బయటకొస్తున్నాయి. పొలం పని ముగించుకొని వస్తున్న రామయ్య ఆ వాసనకు ఆగిపోయి ఆకలితో హోటల్ వైపు చూస్తుంటాడు. అప్పుడే సుబ్బారావు బయటకొస్తాడు. అతని వేషధారణలో డబ్బు గర్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏంటి రామయ్య, ఆకలి దొంచేస్తుందా? మా హోటల్ కోడికూర వాసన పీలిస్తేనే కడుపు నిండిపోతుంది. కానీ లోపలికి రావాలంటే జేబులో 5 రూపాయలుండాలి. నీ చిరిగిన బట్టలు చూడు, ఒంటి నిండా ఉన్న మట్టి చూడు. కనీసం నా హోటల్ మెట్లెక్కే అర్హత ఉందా నీకు? నీలాంటి వాళ్ళకి ఆ వాసనే 5 రూపాయలు. ఆకలికి ధనిక పేద తేడా ఉండదు సుబ్బారావు గారు. ఎండలో కష్టపడి వస్తున్నాం. ఆ వాసన చూస్తే ఆకలి పుట్టడం సహజం కదా. పొలంలో మేం పండించిన ధాన్యమే మీరు తింటున్నారు. మమ్మల్ని మరీ పురుగుల కంటే హీనంగా అంత మాట నాలా? ఆ నాలి రామయ్య, ఇది పేదవాళ్ళు తినే కూడు కాదు. పట్నం మసాలాలతో వండిన రాజభోజనం. నా హోటల్లో వాడే నూనె ఖరీదు మీ నెల కూలి అంతుంటుంది. దొరగారు వాళ్ళ బంధువులు మాత్రమే లోపల దర్జాగా కుర్చీల్లో కూర్చొని తింటున్నారు. మీరు రోజులాగే మీ గుడిసెకు వెళ్ళి ఆ గంజి నీళ్లు తాగి నేల మీద పడుకోండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. నా హోటల్ ముందు నిలబడి ఆకలి చూపులు చూడకండి, కస్టమర్లు భయపడతారు. డబ్బుందన్న పొగరు మీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది సుబ్బారావు గారు. అన్నం పెట్టే వ్యాపారం చేసేవాడికి ముందు దయ ఉండాలి, అహంకారం కాదు. అన్నం వండే కుండకు పేదవాడెవరు ధనవంతుడెవరని తెలీదు. అది మీలాంటి స్వార్థపరులకే తెలుస్తుంది. ఓహో, వచ్చావా అనుపమా? ఊళ్ళో అందరికీ నీతులు చెప్పే నీకు ఈ సుబ్బారావు దగ్గర ఆటలు సాగవు. మీ పేదవాళ్ళకు జన్మలో ఇలాంటి కోడికూర తినే అదృష్టం రాదు. ఒకవేళ తినాలనిపిస్తే రేపు ఉదయం నా హోటల్ గిన్నెలు కడగడానికి రండి. కుక్కలకు వేసే మిగిలిన ఎముకలు మీకు వేస్తాను. వెళ్ళా ఎముకలు చప్పరించుకోండి. నోరు అదుపులో పెట్టుకో సుబ్బారావు. మమ్మల్ని కుక్కలతో పోలుస్తావా? ఆ దేవుడి దయవల్ల మాకంటూ 4 నాటుకోళ్లున్నాయి. మా ఇంటి పెరట్లోనే మేము కోడికూర వండుకోగలం. నీ ఎముకలు మాకక్కర్లేదు. మీ నాటుకోళ్ళ అందులో కండ కన్నా బొక్కలే ఎక్కువ. అయినా కూర వండాలంటే నాణ్యమైన మసాలాలు కావాలి, 100 రూపాయల నూనె కావాలి, పట్నం నుంచి నేను తెప్పించిన రంగులు కావాలి. అవన్నీ కొనడానికి మీ దగ్గర చిల్లి గవ్వలేదు. ఇంకా కూరేం వండుకుంటారు? ఉట్టి నీళ్లలో ఉడికించుకుని తాగుతారా? కడుపు నింపేది మసాలాలు, మీరు వేసే పిచ్చి రంగులు కాదు సుబ్బారావు గారు. వండే చేతుల్లో ఉన్న ప్రేమ, తినేవాళ్ల మీద ఉన్న అభిమానం. రేపు రాత్రి మా పేదవాళ్ల కోడికూర రుచి చూపిస్తాం. ఆ రుచికి, ఆ గుమగుమలకు పట్నం మసాలాలు తలదించుకోవాలి. మీ హోటల్లోని గిన్నెలు ఖాళీ అవుతాయి. కస్టమర్లంతా మా గుడిసెల వైపు పరుగులు తీస్తారు. మీ గల్లా పెట్టే గాలికి ఎగిరిపోతుంది. ఇది నా సవాలు. ఏంటి సవాలా? వినడానికి చాలా హాస్యంగా ఉందనుపమా. రేపు రాత్రి నా హోటల్కు పక్క ఊరు నుంచి జమీందారు భూపతి గారు వస్తున్నారు. ఆయన నాలుకకు రుచి దొరకడం చాలా కష్టం. ఆయనకు నా కూర రుచి చూపిస్తే 10,000 బహుమానం ఇస్తానన్నారు. మీ దరిద్రపు కూర నాకేం పోటీ? సరే, సవాలంటున్నావు కాబట్టి చెబుతున్నాను. పందెంలో ఓడిపోతే మీ ఊరి జనం నా హోటల్ దగ్గర వారం రోజులు కాదు, నెల రోజులు ఉచితంగా పనిచేయాలి. అంగీకారమేనా? ఒకవేళ మేమే గెలిస్తే జమీందారు గారు మీ హోటల్ వదిలి మా గుడిసెల దగ్గరకొచ్చి మా మట్టి కుండలో కూర తింటే మీ హోటల్ బోర్డు పీకేసి ఈ రాత్రికే ఊరు విడిచి వెళ్లిపోవాలి. సిద్ధమేనా? సవాలు స్వీకరిస్తున్నాను అనుపమా. రేపు రాత్రి ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది. మీరు నెల రోజులు బానిసత్వం చేయడానికి సిద్ధంగా ఉండండి. అనుపమ, సీతమ్మ, గౌరీ, రామయ్య అందరూ ఒకే చోట చేరారు. అందరి ముఖాల్లో కంగారు, భయం కనిపిస్తున్నాయి. ఏంటనుపమా ఈ పందెం? సుబ్బారావు దగ్గర పట్నం వంటగాళ్లున్నారు. వాళ్ళ దగ్గర ఏవేవో కొత్త కొత్త రసాయనాలుంటాయి. మన దగ్గర నూనె కొనడానికి కూడా డబ్బులు లేవు. మనం అతన్ని ఎలా గెలుస్తాం? నెల రోజులు ఆ సుబ్బారావు దగ్గర బానిసత్వం చేయలేము అనుపమా. నా వల్ల కాదు. అవుననుపమా. పైగా జమీందారు భూపతి గారికి నోటి రుచి చాలా ఎక్కువ అంటారు. ఆయన తినని హోటల్ లేదు, చూడని దేశమూ లేదు. మన కూర ఆయనకు నచ్చుతుందా? అసలు మన కూరకు పెట్టుబడి ఎవరు పెడతారు? మన దగ్గర డబ్బులు లేవు కదా. గౌరీ, వ్యాపారమనగానే జేబుల నిండా డబ్బులతోనే చేయాలని రూల్ లేదు. మన ఊళ్ళో వస్తు మార్పిడి ఉంది కదా. మన దగ్గర డబ్బుల్లేవు, కాని సరుకులున్నాయి. ఇదేనా సమిష్టి కోడికూర వ్యాపారం? ఎవరి దగ్గర ఏముంటే అది తీసుకొని రండి. అందరం కలుద్దాం. డబ్బుల్లేని చోట ఐకమత్యమే పెద్ద పెట్టుబడి. అంటే ఎలా అనుపమా? కొంచెం వివరంగా చెప్పు. నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. సీతమ్మ,
నీ ప్రాణంగా పెంచుకుంటున్న 2 నాటుకోళ్లు తీసుకురా. ఆ కోళ్లను మనం అమ్మటం లేదు, మన ఊరి పరువు కోసం వాడుతున్నాం. గౌరీ, మీ ఇంటి పెరట్లో పండిన ఎర్రటి ఉల్లిపాయలు, కారంగా ఉండే పచ్చిమిర్చి నువ్వు తీసుకురా. రామయ్య గారు, మీరు చెరువు పక్కనున్న ఆ పొలం నుంచి 4 ముదిరిన కొబ్బరికాయలు తీసుకొనిరండి. నా దగ్గర మా అమ్మమ్మల కాలం నాటి పాత మసాలా దినుసులు, కల్లుప్పు ఉన్నాయి. పట్నం రంగులు వేస్తే రోగాలు వస్తాయి. అదే మన పల్లెటూరి స్వచ్ఛమైన మసాలాలు పడితే కూరకు ప్రాణం వస్తుంది. నేను ఆ బాధ్యత తీసుకుంటాను. భలే ఆలోచన అనుపమ. ఇలా తల ఒక వస్తువు తెస్తే ఎవరికి భారం పడదు. అందరి ఇంట్లో ఉన్నవి కలిపితే పెద్ద విందు భోజనమే అవుతుంది. మనమంతా కలిసి వండితే ఆ రుచి దేవామృతంలో ఉంటుంది. మరి ఆ జమీందారు భూపతి గారిని మన కూర దగ్గరికి ఎలా రప్పిస్తాం? ఆయన నేరుగా సుబ్బారావు హోటల్కే దర్జాగా వెళ్తారు కదా. వాళ్లు మనల్ని ఆయన దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. మనం రప్పించక్కర్లేదు సీతమ్మ. మన నాటుకోడి కూర గుమగుమలే ఆయన్ని ఆయన కుర్చీలోంచి లాక్కుని మొక్కుతాడు వేసి మన దగ్గరికి తీసుకొస్తాయి. రేపు రాత్రి వంట మన చేతుల్లోనే. మరుసటి రోజు సాయంత్రం ఊరి చివర చెరువు గట్టు మీద ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద వంట మొదలవుతుంది. గౌరి గుండ్రంగా కోసిన ఉల్లిపాయలు గానుగ నూనెలో వేగుతుంటే వచ్చే వాసన ఊరంతటినీ కమ్మేస్తోంది. అందరూ ఎంతో ప్రేమగా నవ్వుకుంటూ వంట చేస్తున్నారు. ఊరి మధ్యలో సుబ్బారావు హోటల్ విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. జమీందారు భూపతి గారు, ఆయన స్నేహితులు దర్జాగా లోపల కుర్చీల్లో కూర్చున్నారు. సుబ్బారావు గర్వంగా ఒక పెద్ద పింగాణి ప్లేట్లో రంగులద్దిన కోడికూరను వడ్డించడానికి తీసుకొస్తాడు. భూపతి గారు, పట్నం వంటగాళ్లతో ప్రత్యేకంగా వండించిన కోడికూరిది. దీనికోసం రకరకాల రంగులు, రసాయనాలు వాడాము. ఇది తింటే మీరు నాకు 10,000 బహుమానం ఇవ్వడం కాదు, నా హోటల్కే భూములను రాసిచ్చేస్తారు. అంత రుచిగా ఉంటుంది. నా నాలుకకు రుచి దొరకడం చాలా కష్టం సుబ్బారావు. కూర వాసన పీల్చగానే నాకు ఆకలి పుట్టాలి. చూద్దాం నీ కూర ఎలా ఉందో. భూపతి ఒక చిన్న ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. 2 సార్లు నమలగానే ఆయన ముఖం చిట్లించుకుంటాడు. ఇదేం కూర సుబ్బారావు? కోడి మాంసంలా లేదు, ఏదో రబ్బరు ముక్క నమిలినట్లుంది. మసాలా అంతా పచ్చివాసనొస్తోంది. ఆ రంగులు చూస్తుంటే కడుపులో దేవుతోంది. దీనికి 10,000 కాదు కదా, 10 పైసలు కూడా దండగా. నన్ను అవమానించడానికే ఇక్కడికి పిలిచావా? అయ్యో లేదోరా, పట్నంలో అందరూ ఇదే తింటారు. ఒక్కసారి గ్రేవీ రుచి చూడండి. అకస్మాత్తుగా గాలివాటం మారుతుంది. బయట నుంచి ఒక అద్భుతమైన కమ్మని నాసికలను అదరగొట్టే స్వచ్ఛమైన నాటుకోడి కూర వాసన లోపలికొస్తుంది. అద్భుతం, అమృతం. సుబ్బారావు, ఈ వాసన నీ కూరది కాదు. ఎక్కడుంచొస్తోంది ఈ వాసన? నా కడుపులో ఉన్న పేగులన్నీ ఒక్కసారిగా నాట్యం చేస్తున్నాయి. 30 ఏళ్ల క్రితం మా అమ్మ వండిన వంట గుర్తుకొస్తోంది నాకు. ఏం లేదు భూపతి గారు, ఇది ఎవరో దరిద్రులు రోడ్డు మీద వండుకుంటున్న వాసన. మీరు ఈ కూర తినండి దొరా, దయచేసి బయటకెళ్ళకండి, నా పరువు పోతుంది. మట్టి మొహమా, నీ కూరలో రంగులు తప్ప రుచి లేదు, వాసన లేదు. అది పేదవాళ్ల కూరో దేవతల కూరో నాకు తెలియదు. ఈ గుమగుమలు ఏ గిన్నెలోంచి వస్తున్నాయో నేను అక్కడికే వెళ్తాను. దాన్ని ఆస్వాదించకుండా నన్ను ఎవరు ఆపలేరు. అయ్యో దొరా, ఆగండి, నా హోటల్ పరువు పోతుంది. వాళ్ళు నా పందెం కోసం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర ఇది. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. భూపతి గారు, జనం అందరూ ఆ వాసన పట్టుకొని ఊరి చివరన ఉన్న పచ్చటి చెట్ల మధ్యకు వస్తారు. అక్కడ మట్టి పొయ్యి మీద పెద్ద మట్టి కుండలో గుమగుమలాడుతూ ఉడుకుతున్న నాటుకోడి కూరను అనుపమ కలుపుతోంది. చుట్టూ సీతమ్మ, గౌరీ, రామయ్య చిరునవ్వుతో నిలబడి ఉన్నారు. ఆ కుండలోంచి వస్తున్న ఆవిరికి కడుపు నిండిపోతున్నట్లనిపిస్తోంది. అమ్మో, ఈ ఎర్రటి రంగు, ఈ చిక్కటి పులుసు, ఈ వాసన చూస్తుంటే నాకు మత్తిపోతోంది. అమ్మా, నాకొక ముద్ద పెడతావా? నీకు 100 రూపాయలిస్తాను. క్షమించండి భూపతి గారు, ఇది డబ్బులకు అమ్మే కూర కాదు. ఇది మా పేదవాళ్ల సమిష్టి కోడికూర వ్యాపారం. ఇందులో రామయ్య కొబ్బరికాయలున్నాయి, సీతమ్మ కోళ్లున్నాయి, గౌరీ ఉల్లిపాయలున్నాయి, నా ప్రేమ ఉంది. ఇది కేవలం ఆకలితో ఉన్న వాళ్లకు పంచుకోవడానికి మాత్రమే. ఎంత కావాలంటే అంతిస్తాను తల్లి. నా పరువు పోయినా పర్వాలేదు. ఈ పూట ఈ కూర నేను తినకపోతే నాకు పిచ్చెక్కుతుంది, నిద్ర పట్టదు. దయచేసి నాకు పెట్టమ్మా. డబ్బులొద్దు భూపతి గారు, మీరు మా హోటల్కి కస్టమర్గా రాలేదు, మా ఆకలి తీర్చే అన్నదాతగా కూడా రాలేదు. మీరు మా గుడిసెకు అతిథిగా వచ్చారు. కానీ ఇక్కడ దర్జాగా కూర్చోవడానికి కుర్చీలు బల్లలు లేవు. నేల మీదే కూర్చోవాలి. నాకు కుర్చీలు వద్దు, కిరీటాలు వద్దు.
ఈ అద్భుతమైన కూర కోసం నేను భూమి మీద కాదు, బురదలో కూర్చోవడానికైనా సిద్ధమే. త్వరగా వడ్డించండి తల్లి, ఆకలి దహించేస్తోంది. భూపతి గారితో పాటు ఆయన వెనకాల వచ్చిన జమీందారు మిత్రులందరూ ఖరీదైన బట్టలతోని కింద మట్టిలో వరుసగా కూర్చొని ఆశగా విస్తరాకుల ముందు ఎదురుచూస్తుంటారు. అనుపమ ఆప్యాయంగా అందరికీ చిక్కటి నాటుకోడి కూరను, రాగి సంకటిని వడ్డిస్తుంది. ఆ ఆకులో వేడివేడి కూర పడగానే వచ్చే సువాసనకు ఎవ్వరికీ నోట మాట రాదు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే భూపతి కళ్లల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. అనుపమ, నా జన్మ ధన్యమైంది. ఈ ఉల్లిపాయలు, ఈ కొబ్బరి, ఆ మసాలాలు అన్నీ అమృతంలా కలిసిపోయాయి. ఇన్ని రోజులు ఆ సుబ్బారావు హోటల్లో రసాయనాలు తిని నా నాలుక చచ్చిపోయింది. ఈ నాటు కోడికూర దెబ్బకు నా నాలుకకు మళ్లీ ప్రాణం వచ్చింది. ఈ ముక్క ఎంత మెత్తగా ఉడికిందంటే నమలక ముందే కరిగిపోతోంది. ఏయ్ సుబ్బారావు, నీ కూర అస్సలు బాలేదు. 10,000 కాదు కదా, నీకు 10 పైసలు కూడా ఇవ్వను. నీ హోటల్ మూసేసుకో. నన్ను క్షమించనుపమా. డబ్బులు పెడితేనే రుచి వస్తుందని, రంగులు వేస్తేనే జనం వస్తారని గర్వపడ్డాను. కాని ఐకమత్యంతో, ప్రేమతో, స్వచ్ఛమైన మసాలాలతో వండిన మీ వంట ముందు నా లక్షల రూపాయల హోటల్ పనికి రాకుండా పోయింది. పందెంలో నేను చిత్తుగా ఓడిపోయాను. నా హోటల్ బోర్డు రేపే పీకేస్తాను. ఈ రాత్రే నేను పట్నం వెళ్ళిపోతాను. భలే బుద్ధి చెప్పావే అనుపమ. ఆ సుబ్బారావు అహంకారం ఈ మట్టిలో కలిసిపోయింది. 10,000 బహుమానం రాకపోయేసరికి అతని ముఖం మాడిపోయింది. మన కూర ముందు అతని హోటల్ చిన్నబోయింది. అవుననుపమా, డబ్బులు లేకపోయినా మన సమిష్టి ఆలోచనతో, మన దగ్గరున్న వస్తువులతోనే ఇంత పెద్ద అద్భుతం చేయొచ్చని నువ్వు నిరూపించావు. అందరం కలిస్తే మన పల్లెటూరి బలమేంటో ఈరోజు పట్నం వాళ్లకు తెలిసిందే. ఈ కోడికూర వ్యాపారం సూపర్ హిట్టే. అన్నం వ్యాపారం డబ్బుతో కాదు, దయతో చేయాలి. మన దగ్గరున్నది నలుగురితో పంచుకుంటే దాని రుచి 10 పెరుగుతుంది. ప్రేమతో వడ్డించే చేతులున్నప్పుడు తినేవాడికి నేల మీద కూర్చున్నా స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. ఇదే మన పల్లెటూరి అసలైన రుచి. అందరూ సంతోషంగా నవ్వుకుంటూ ఆ అద్భుతమైన నాటుకోడి కూరను ఆస్వాదిస్తూ ఉంటారు. గర్వమణిగిపోయిన సుబ్బారావు తన ఓటమిని అంగీకరించి అక్కడ్నుంచి నిరాశగా పట్నం దారి పట్టడంతో కథ ముగుస్తుంది. అహంకారం మరియు అత్యాశతో రంగులు పూసి చేసే ఏ వ్యాపారమైనా ఎక్కువ కాలం నిలబడదు. కాని ఐకమత్యం, ప్రేమ మరియు స్వచ్ఛతతో కూడిన పని ఎప్పటికైనా అఖండ విజయాన్ని సాధిస్తుంది. నిజాయితీకున్న రుచి మరెక్కడా దొరకదు. రైతుల కన్నీళ్లతో తడిసిన ఆ పల్లెటూర్లో దొరస్వామి వడ్డీ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేవారే లేరు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన మగవాళ్ల నిస్సహాయతను చూసి అనుపమ అనే సాధారణ మహిళ ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. రామయ్య, నేనిచ్చిన గడువు ముగిసిపోయింది. వడ్డీ మీద వడ్డీ పెరిగి కొండంత అయ్యింది. ఇవాళ బాకీ కట్టకపోతే నీ పొలం నా పేరున రాయించుకుంటాను. దొరగారికి దండం. పంటేమో పండలేదు, ఇంట్లో తినడానికి ఒక గింజ కూడా లేదు. దయచేసి ఇంకో నెల గడువు ఇప్పించండి దొరా, మీ కాళ్ళు పట్టుకుంటాను. నీ కష్టాలతో నాకు పనేంటి? నా డబ్బు నాకు రావాలి. రేపటికల్లా బాకీ తీరకపోతే ఆ పత్రాల మీద నీ వేలిముద్ర పడాల్సిందే. మర్యాదగా డబ్బు సర్దుకో. దొరస్వామి గారు, కాస్త కనికరించండి. పాపం రామయ్య పరిస్థితి అందరికీ తెలిసిందే కదా. ఈ ఒక్కసారికి కాస్త సమయం ఇవ్వండి. వానలు పడి పంట చేతికి రాగానే మీ బాకీ తీర్చేస్తాడు. రాజమల్లు గారు, మీరు పెద్ద మనుషులు, పంచాయతీలు చెప్పుకోండి. నా వ్యాపారంలో జోక్యం చేసుకోకండి. వానలు పడకపోతే వీడి బాకీ మీరు కడతారా? నా నిర్ణయం మారదు. దొర, కరువు వల్ల భూమి బీడుపడింది. ఈ ఒక్కసారికి గడువు పెంచండి. మీరు చెబితే మీ ఇంట్లో, మీ పొలంలో ఉచితంగా పనులన్నీ చేస్తాను. నన్ను రోడ్డున పడేయకండి. ఉచితంగా చేయడానికి నువ్వేమైనా పహిల్వాన్వా? సగం ప్రాణం పోయినోడివి. మాటలు కట్టిపెట్టి రేపు పొద్దున కల్లా డబ్బులు పట్టుకురా, లేదా ఆ పొలం పత్రాలు పట్టుకురా. దొరస్వామి కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. రామయ్య కన్నీరు పెట్టుకుంటూ రచ్చబండ దగ్గర కూలబడిపోతాడు. నా బతుకింతే రాజమల్లు గారు. ఆ దేవుడు కూడా మమ్మల్ని కరుణించడం లేదు. నాకు కాస్త పొలం పోతే నా భార్యని ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. ధైర్యం తెచ్చుకో రామయ్య. ఏ రాత్రికి ఆ రాత్రే శాశ్వతం కాదు. తెల్లవారక మానదు. ఏదో ఒక దారి దొరక్కపోదు. దొరస్వామి గుండె కరిగిపోయే మార్గం కోసం మనం ఆలోచించాలి. దూరం నుండి ఇదంతా చూస్తున్న అనుపమ పక్కనే ఉన్న తన స్నేహితురాలు సీతమ్మతో మాట్లాడుతుంది. చూసావా సీతమ్మ, మన ఊరి మగవాళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో. దొరస్వామి అప్పులకు భయపడి పీనుగుల్లా బతుకుతున్నారు. రామయ్య కన్నీళ్లు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది.
మనం మాత్రం ఏం చేయగలం అనుపమా? ఆడవాళ్ళం. ఇంటి గడప దాటి బయటకొచ్చి మాట్లాడే స్వేచ్ఛ మనకు లేదు. అంతా మన కర్మాని సర్దుకుపోవటం తప్ప ఏమీ చేయలేం. కర్మాని సరిపెట్టుకుంటే కష్టాలు తీరువు సీతమ్మా. మగవాళ్ల కష్టమంతా వడ్డీలకే పోతుంది. అత్యవసరానికి మన ఇళ్లల్లో చిల్లి గవ్వ ఉండటం లేదు. మనమేదో ఒకటి చేయాలి. ఈ అన్యాయాన్ని ఇలాగే వదిలేయకూడదు. డబ్బులు సంపాదించే మార్గం మనకెక్కడుంది? కూలీకి వెళ్తే వచ్చే 4 గింజలు కడుపుకే సరిపోవటం లేదు. ఇక దొరస్వామి అప్పులు ఎలా తీరుస్తాం అనుపమా? డబ్బులు సంపాదించలేకపోవచ్చు, కాని దాచుకోగలం కదా. మన ఆడవాళ్లందరం తలుచుకుంటే దొరస్వామి అహంకారాన్ని దెబ్బతీయొచ్చు. రేపు సాయంత్రం చీకటి పడ్డాక ఊరి ఆడవాళ్లందర్నీ చెరువు కట్ట దగ్గరికి తీసుకురా. చీకటి పడ్డాక ఊరి మహిళలంతా రహస్యంగా చెరువు కట్ట దగ్గరికి చేరుకున్నారు. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. అనుపమ వాళ్లకు తన మనసులోని మాటను వివరించటం మొదలుపెట్టింది. ఇక్కడికొచ్చిన ఆడపడుచులందరికీ నా నమస్కారం. మన ఇళ్లెల్లో మగవాళ్లు దొరస్వామి అప్పుల కింద ఎలా నలిగిపోతున్నారో మీ అందరికీ తెలుసు. కళ్ల ముందే వాళ్ల ఆత్మగౌరవం నాశనమవుతుంది. ఈ పరిస్థితి మారాలి. మారాలంటే ఏం చేయాలనుపమా? మా ఆయన రామయ్య రాత్రింబవళ్లు కష్టపడుతున్నా ఆ వడ్డీ రాక్షసుడికి కట్టడానికే సరిపోతుంది. నిన్న ఏకంగా మా పొలం లాగేసుకుంటానని అందరి ముందు బెదిరించాడు. అందుకే కాంతమ్మ, మనమికపై మగవాళ్ల సంపాదన మీద మాత్రమే ఆధారపడకూడదు. మనకంటూ ఒక భరోసా ఉండాలి. దానికి నా దగ్గర ఒక ఆలోచనుంది. మనమంతా కలిసి ఒక పొదుపు చేద్దాం. పొదుపు చేయడానికా? మన దగ్గరేముందని పొదుపు చేస్తాం? ఉన్న 4 రూపాయలు దొరస్వామి తీసుకుపోతున్నారు కదా. మన చేతుల్లో చిల్లి గవ్వ కూడా లేదనుపమా. డబ్బులు దాచమని నేను చెప్పడం లేదు సీతమ్మ. మనందరి ఇళ్లెల్లో రోజువారీ వంట ఎలాగూ చేస్తాం కదా. అందులోంచి ప్రతిరోజు వండే ముందు ఖచ్చితంగా గుప్పెడు బియ్యం తీసి పక్కన పెట్టండి. గుప్పెడు బియ్యమా? ఆ గుప్పెడు బియ్యంతో మన అప్పులు తీరుతాయా అనుపమా? వినటానికే ఏదో వింతగా ఉంది. ఇదెలా సాధ్యమవుతుంది? మగవాళ్లకు తెలిస్తే ఊరుకోరు కదా. సాధ్యమే కాంతమ్మా. ఒక్క ఇల్లాలు దాచే గుప్పెడు బియ్యం చాలా చిన్నది కావచ్చు. కాని మన ఊర్లో ఉన్న 100 మంది ఇల్లాళ్ళు రోజు గుప్పెడు బియ్యం దాస్తే నెలాఖరుకు అది ఎన్ని బస్తాలవుతుందో ఆలోచించండి. నిజమే కదా. రోజుకో గుప్పెడు బియ్యం అంటే నెలకు ఒక మనిషికి కిలో పైనే అవుతుంది. 100 మందిని కలిస్తే పెద్ద బస్తాలవుతాయి. అలా దాచిన బియ్యాన్ని ఏం చేద్దామనుపమా? మగవాళ్లకు ఈ విషయం అస్సలు తెలియకూడదు. అది మన రహస్యం. అలా నెలకొకసారి జమైన బియ్యాన్ని నేను పక్కూరి పెద్ద సంతలో ఎవ్వరికీ తెలియకుండా అమ్మొస్తాను. ఆ డబ్బును ఒక ఉమ్మడి కుండలో వేద్దాం. అది మన ఊరి ఆడపడుచుల నిధి. నీ మాటలు వింటుంటే నాకెందుకో ఆశ కలుగుతోందనుపమా. కాని రేపెవరైనా ఆపదలో ఉంటే ఆ డబ్బు ఎవరివ్వాలి, ఎవరికివ్వాలనేది ఎవరు నిర్ణయిస్తారు? అందులో గొడవలు రావా? గొడవలు రావు కాంతమ్మా. ఎవరికైతే అత్యవసరం ఉంటుందో, ఎవరికైతే దొరస్వామి వల్ల ప్రాణ సంకటం వస్తుందో వాళ్లకు ఆ డబ్బును ఎలాంటి వడ్డీ లేకుండా ఇద్దాం. మన కష్టాలను మనమే ఐకమత్యంతో తీర్చుకుందాం. నేను నీతో ఉన్నాననుపమా. రేపటి నుంచి నా వంటగదిలో మొదటి గుప్పెడు బియ్యం ఆ పొదుపు కుండలోకి వెళ్తుంది. మన ఊరి ఆడవాళ్ల సత్తా ఏంటో ఆ దొరస్వామికి చూపిద్దాం. నా సమ్మతి కూడా ఉంది అనుపమా. నా పొలం దొరస్వామి పాలు కాకుండా ఉండాలంటే నేను కూడా ఈ పొదుపులో పాల్గొంటాను. ఆ గుప్పెడు బియ్యమే నా తాళిబొట్టును కాపాడుతుందని నమ్ముతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న ప్రయత్నం మన జీవితాలను మార్చేస్తుంది. మన ఐకమత్యమే మన బలం. కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలబడదాం. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడండి. 2 నెలల తర్వాత అర్ధరాత్రి. మహిళలు రాత్రిపూట చీకట్లో తాము దాచిన బియ్యాన్ని చిన్న చిన్న మూటల్లో కట్టుకుని అనుపమ దగ్గరికి తీసుకొస్తుంటారు. వాతావరణం చాలా ఉత్కంఠగా ఉంటుంది. అనుపమ, ఈరోజు మా ఇంట్లో బియ్యం డబ్బా త్వరగా ఖాళీ అవుతోందని మా ఆయన అనుమానించాడు. నాకు భయంతో చెమటలు పట్టాయి. ఎలుకలు పడ్డాయేమో అని అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. ధైర్యంగా ఉండు సీతమ్మ. ఒక మంచి పని కోసం అబద్ధం చెప్పినా అందులో పాపం లేదు. కొన్నాళ్లు ఓపిక పడితే దీని ఫలితం వాళ్లకే కళ్ళారా కనిపిస్తుంది. అప్పుడు వాళ్లే గర్వపడతారులే. నా దగ్గర ఈ వారం పోగు చేసిన బియ్యం మూట ఇదిగో అనుపమా. ఇవి చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. రోజూ ఒకే ఒక్క గుప్పెడు తీస్తే ఇంత బియ్యం జమవుతాయని నేను కలలో కూడా అనుకోలేదు. ఇదంతా మీ అందరి పట్టుదల, మీ కష్టం. ఇక్కడికొచ్చిన బియ్యం మూటలన్నీ చూస్తుంటే నా నమ్మకం మరింత పెరుగుతోంది. మీ అందరి కన్నీళ్లు త్వరలోనే ఆగిపోతాయి. ఈ బియ్యాన్ని ఎలా అమ్ముతావు అనుపమా?
మన ఊరి వాళ్ళ కంటపడితే ఈ దొంగచాటు పని గురించి దొరస్వామికి చెప్పేస్తారు. ఆయన ఊరుకోడుగా తెలిస్తే? మీరు ఆ రాత్రి ఎవ్వరికీ తెలియకుండా గుప్పెడు బియ్యం ఎలా దాచారో అలాగే నేను రేపు తెల్లవారకు ముందే పక్కూరి సంతకు వెళ్లి ఇవమ్మి డబ్బులు తీసుకొస్తాను. ఆ ఉమ్మడి కుండలో దాచిపెడతాను. మీరు నిశ్చింతగా ఇళ్లకు వెళ్ళండి. మరో నెల రోజుల తర్వాత అనుకోకుండా వచ్చిన భారీ వర్షాలకు కాంతమ్మ ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి ధాన్యం కూడా మట్టిలో కలిసిపోయింది. నా బతుకు నాశనం అయిపోయింది కాంతమ్మ. తలదాచుకోవడానికి ఉన్న ఒక్క ఇల్లు కూలిపోయింది. కడుపు నింపుకోవడానికి ఒక గింజ కూడా లేదు. రేపు దొరస్వామికి అప్పు కింద డబ్బు ఎలా కట్టాలి? ఏడవకండి బావా, దేవుడు మనకు ఏదో ఒక దారి చూపించకపోడు. మనం ప్రాణాలతో ఉన్నాం, అదే 10,000 అనుకుందాం. ధైర్యం కోల్పోతే మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఏంటి రామయ్య, నాటకాలాడుతున్నావా? రాత్రి పడిన వానకు ఇల్లు కూలిపోయిందని నా బాకీ ఎగబెడతావా అనుకున్నావా? నా డబ్బుకు నీ గుడిసెకు సంబంధం లేదు. ఇవాళ బాకీ కట్టకపోతే నీ పొలం పత్రాలు నా చేతిలో పెట్టాల్సిందే. దొరా, దయచేసి చూడండి, ఉన్న ఒక్క ఇల్లు కూడా మట్టిలో కలిసిపోయింది. తినడానికి ఏమీ లేదు. ఇప్పుడు నన్ను డబ్బు అడిగితే నేను ఎక్కడి నుండి తేగలను దొరా? నా ప్రాణం తీసుకోవడం తప్ప వేరే దారి లేదు. నన్ను క్షమించండి. నీ ప్రాణాలతో నాకేం పనే? నువ్వు చచ్చినా బతికినా నా కష్టార్జితం నాకు కావాలి. ఇదిగో, ఈ పత్రాల మీద వేలిముద్ర వేసి నీ పొలం నాకు అప్పగించు. లేదంటే నిన్ను నీ భార్యను ఊరి నుంచి గెంటేస్తాను. దొరస్వామి గారు, మరీ అంత కఠినంగా ఉండకండి. వాళ్ళు ఇప్పటికే సర్వం కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. కనీసం మానవత్వం చూపించండి. కొన్నాలాగితే వాళ్లే కష్టపడి కడతారు. మానవత్వంతో వ్యాపారాలు నడవు రాజమల్లు గారు. వీళ్లకు దయ చూపిస్తే రేపు ఊళ్ళో ఎవరు నాకు బాకీ కట్టరు. నా వ్యాపారం దెబ్బతింటుంది. రామయ్య, ఇక ఆలస్యం చేయకుండా ఇటురా, వేలిముద్ర వేయ్. రామయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ నిస్సహాయంగా దొరస్వామి దగ్గరికి వేలిముద్ర వేయడానికి వెళ్తుండగా అనుపమ ఒక చిన్న మూటతో అక్కడికొస్తుంది. ఆమె వెనుక సీతమ్మ మరియు ఊరి మహిళలందరూ గంభీరంగా వస్తారు. ఆగు రామయ్య, నువ్వా పత్రాల మీద నీ వేలిముద్ర వేయాల్సిన అవసరం లేదు. దొరస్వామి గారు, పేదవాడి కన్నీళ్లతో వ్యాపారం చేయడం ఇకనైనా ఆపండి. ముందు రామయ్య బాకీకి అసలు వడ్డీ కలిపి ఎంతైందో చెప్పండి. నువ్వెవరూ నాకెదురు చెప్పడానికి? అయినా ఒక ఆడదానివి, నీ దగ్గర అంత డబ్బు ఎక్కడ్నుంచొస్తుంది? అసలు వడ్డీ కలిపి మొత్తం 2,000 రూపాయలయ్యింది. తీసుకురాగలవా? ఉత్తి చేతులతో వచ్చి మాటలు చెబుతున్నావా? ఇదిగో దొరస్వామి గారు, మీ 2,000 రూపాయలు. తీరిగ్గా కూర్చొని లెక్క పెట్టుకోండి. రామయ్య పొలం పత్రాలు ముందు మాకు తిరిగిచ్చేయండి. అనుపమ, ఇంత డబ్బు నీకెక్కడిది తల్లి? నేను ఎప్పటికీ తీర్చలేని అప్పు చేశావు. నా పొలాన్ని, నా ఆత్మగౌరవాన్ని కాపాడావు. ఈ ఆపదలో నన్ను ఆదుకున్న దేవుడివి నువ్వు. ఇదేలా సాధ్యం? నీకు ఇంత డబ్బు ఎవరిచ్చారు? ఊళ్ళో ఎవరి దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు. ఎవరైనా పక్క ఊరి వాళ్ళు మీకు దొంగచాటుగా అప్పిచ్చారా? మాకు ఎవ్వరూ అప్పివ్వలేదు దొరస్వామి గారు. ఇది మా ఊరి ఆడపడుచుల చెమట చుక్క. ఆడవాళ్లు కేవలం వంటింటికే పరిమితమని మీరు మమ్మల్ని తక్కువ అంచనా వేశారు. అవును దొర, మీరు మగవాళ్ల కష్టాన్ని వడ్డీ రూపంలో దోచుకుంటున్నారు. వాళ్లు నిస్సహాయులయ్యారు. కాని మేం ప్రతిరోజు మా వంటగదిలో కడుపు కట్టుకుని దాచిన ఒక్కో గుప్పెడు బియ్యం ఇవాళ ఈ 2,000 రూపాయలుగా మారింది. ఇది మా ఆడవాళ్ల ఐకమత్యం. అద్భుతం! ఆడవాళ్ల తలపులు ఎంత గొప్పగా ఉంటాయో ఇవాళ నాకు కల్లారా అర్థమైంది. ఊరు పెద్దగా ఉండి కూడా నేను చేయలేని పనిని మీరొక గుప్పెడు బియ్యంతో చేసి చూపించారనుపమా. మీ ఆడవాళ్ల తెలివికి నా జోహార్లు. దొరస్వామి గారు, డబ్బుందన్న అహంకారంతో పేదవాళ్ల రక్తం తాగాలని చూడకండి. ఈరోజు కాంతమ్మ ఇల్లు కూలిపోయినా రేపు ఇంకో రైతుకు ఆపదొచ్చినా వాళ్లను ఆదుకోవడానికి మా ఆడపడుచుల నిధి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇక ఈ ఊళ్ళో మీ ఆటలు సాగవు. నన్ను క్షమించండి అనుపమ. ఒక చిన్న గుప్పెడు బియ్యానికి ఇంత పెద్ద శక్తి ఉంటుందని నేను ఊహించలేదు. మీ ఆడవాళ్ల పట్టుదల ముందు నా అహంకారం, నా వ్యాపారం రెండూ ఓడిపోయాయి. ఈ పత్రాలు మీరే ఉంచుకోండి. దొరస్వామి గారు, అప్పు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కాని ఇక మీదట మీ వడ్డీ వలలో మేం చిక్కుకోము. మాకు ఆపదొస్తే మా ఆడవాళ్లే మాకు ధైర్యమని ఇవాళ తెలిసిందే. విన్నారు కదా ఊరి జనులారా, ఎప్పుడు మన కష్టాలను చూసి భయపడకూడదు. కష్టాన్ని ఎదిరించే దారిని ధైర్యంగా వెతుక్కోవాలి. ఈ రోజు మనం సాధించిన విజయం ఒక్కరిది కాదు, గుప్పెడు బియ్యం దాచిన ప్రతి ఇల్లాల్ది. నిజమే అనుపమా, ఆపదలో ఉన్నప్పుడు ఏడుస్తూ కూర్చోవడం కంటే ఇలా అందరం ఒక్కటైతే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చని నువ్వు నిరూపించావు. మా అందరిలో ధైర్యం నింపావు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజో. ఊరి ఆడవాళ్లు కేవలం ఇంటి బాధ్యతలు మాత్రమే కాదు,
ఊరిని కాపాడే శక్తి వాళ్ళలో ఉందని అనుపమ నిరూపించింది. ఇక మీదట మన ఊళ్ళో ఎవరు ఆకలితో గాని అప్పుల బాధతో గాని ఏడకూడదు. నాకంటూ ఒక కుటుంబం మాత్రమే ఉందనుకున్నాను. కాని ఈ ఊరి ఆడవాళ్లందరూ నా తోబుట్టువులని ఇవాళ్లే తెలిసింది. నా కోసం మీరు దాచిన ఈ గుప్పెడు బియ్యం నా పాలిట అమృతం. మీ అందరి రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇదంతా మనందరి విజయం కాంతమ్మా. ఎప్పుడైతే మనం ఐకమత్యంగా నిలబడతామో ఏ శక్తి మనల్ని ఓడించలేదు. ఈ పొదుపు ఇలాగే నిరంతరం కొనసాగాలి. మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలి. ఆడపడుచుల ఐకమత్యమే మన ఆయుధం.